అందరికీ నమస్తే. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బీసీ నినాదం, కులగణన, మేమెంతో మా లెక్కెంతో తేల్చండి, మాకు స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే రాబోయేటటువంటి ఎన్నికలు ఏవైనా సరే మా వాటా మాకిచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అనేది ప్రస్తుతం బీసీ వాదం నినాదం అంతా కూడా తెలంగాణలో హోరెత్తిపోతా ఉంది. ఇక దీనికి అనుగుణంగానే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కులగణన చేస్తా ఉన్నాం, ఎవరి జనాభా ఎంత ఉందో తేల్చుతాం అని చెప్పి సర్వే చేసిర్రు, కులగణన సర్వే చేసిర్రు. ఆడ రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడినా లేకపోతే బయట ఢిల్లీలో ఏడ మాట్లాడినా కూడా మేము తెలంగాణలో కులగణన చేస్తా ఉన్నాం, తెలంగాణనే దేశానికి మొత్తం దిక్చిచుగా చూపెట్టబోతా ఉన్నామని చెప్పి దాదాపుగా 55 రోజులు కులగణన చేసిర్రు. కులగణన రిపోర్టు వచ్చిన తర్వాత బీసీలను తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిర్రు, ఓసీలనేమో పెంచేటటువంటి ప్రయత్నం చేసిర్రు అని చెప్పి ఇక వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కొంతమంది వాటి దగలబెట్టిండ్రు. ఆ తర్వాత చాలా మంది నాయకులు కూడా, బీసీ నాయకులు కూడా ఇగో మా రిజర్వేషన్ ఇది కాదు, 2014లోనే మరి మేము దాదాపుగా 51% ఉన్నామని తేల్చిర్రు, ఇవాళేమో తగ్గించి చూపిస్తా ఉన్నారు, 20 లక్షల మంది బీసీలు తగ్గించి చూపిస్తా ఉన్నామను అని చెప్పి. సో ఇదంతా నడుస్తూ ఉంది ప్రస్తుతం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మొన్న ఒక ఎమ్మెల్సీని కూడా పార్టీ నుంచి తీర్మానం సస్పెండ్ చేసిర్రు. ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇక అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిన్న ఖరారు చేసిరు. ఎమ్మెల్యే కోట కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ఖరారు చేస్తే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో జరిగినటువంటి దాంట్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. గట్టి పోటీ అక్కడ ప్రసన్న హరికృష్ణ గారు గట్టి పోటీ ఇచ్చి సో కొంత వెనుదిరగడం కూడా మరి మనం చూసాం. కాకపోతే సో ఇక్కడ కూడా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలకి కూడా ప్రియారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినాయి, పార్టీలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చేసేసి ఇక వేరే అభ్యర్థులు సూచించినా కూడా లేదు, సామాజిక న్యాయం పాటించాలి అని చెప్పేసి ఇవంతా కూడా చూస్తే ఇక విజయశాంతి పేరు తీసుకొచ్చారు కదా ప్రధానంగా. ఇక మిగతా వాళ్ళు ఒకరు ఎస్సీ ఒకరు ఎస్టీ, సో అక్కడ సామాజిక న్యాయం ఉంది కాబట్టి ఇంకొకరికి బీసీ ఇచ్చిర్రు, ఇక విజయశాంతి బీసీ. ఆ తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి దాసోజు శ్రావణ్ బీసీ. ఆ తర్వాత వచ్చేసి సిపిఐ కూడా సత్యం గారిని ఎంపిక చేసింది, ఆయన కూడా బీసీ క్యాండిడేట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్టీలన్నీ కూడా బీసీలకి ప్రియారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కొంత జరుగుతూ ఉంది, బలపడతా ఉంది నినాదం. ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఉన్నాం, 50% పైగా ఉన్నాం, కానీ మాకు ఎక్కువ రాజకీయ పరంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవడం లేరు, మాకు కుర్చీలు ఇస్తలేరు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రధానంగా బీసీలకు అన్యాయం చేశారు, మా కోటా ఎక్కువ ఉంది, మా వాటా ఎక్కువ ఉంది, మనం తెలంగాణ సాధించుకుంది కూడా మన వాటా మనకు రావాలి, మనమంతా ఆగమైపోతున్నాం, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారు, నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా అని చెప్పి వాటి మీద పోరాటం చేసినాం కదా, అది వాస్తవం. తెలంగాణలో నీతి ఉన్నది కాబట్టే, న్యాయం ఉన్నది కాబట్టే ఆయా మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో బీసీ నినాదం ఏదైతే ఉందో, ఇగో బీసీ నినాదం కూడా చిన్నగా అడుగులు పడతా ఉన్నది. రాజకీయ పార్టీలంతా కూడా బీసీలను మెప్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రియారిటీ స్థానాలు ఏ చిన్న అవకాశం ఇచ్చినా అగ్రకులాలకే దక్కుతుంది, అది ప్రధానంగా రాజకీయం పరంగా. ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, మంత్రులైనా, నామినేటెడ్ పోస్టులైనా కూడా సో అది ఉన్నదే. కాకపోతే తెలంగాణలో కొంత మార్పు అయితే వచ్చింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానం కానీ లేకపోతే నిన్న ఖరారు చేసినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు కానీ వీటన్నిటి కూడా చూసుకుంటే బీసీ నినాదం కొంత ముందుకు వెళ్తుంది, చర్చ జరుగుతూ ఉన్నది, పార్టీలన్నీ కూడా ప్రియారిటీ ఇస్తా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. ఇక మనం చెప్తా ఉన్నాం, బీసీ సోదరులంతా కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడైతే ఇగో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆపుతున్నారు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకొని ఆ పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేస్తుంది, ఆ నాయకుడిని చేసుకొని సో ఇవన్నీ కూడా చీకటి రాజకీయాలు కూడా నడుస్తూ ఉంటాయి.
చీకటి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి చీకటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి కొట్టి రిటర్న్ కొట్టి ఈరోజు రాజ్యాధికారం సంపాదించుకోవాలి. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా మన ప్రియారిటీ మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర నిల్చొని అడుక్కోవడం అంటే ఇంకెన్ని రోజులు అడుక్కుంటాం? అడుక్కోలేము కదా. మనకేం ఆట అయితే రావాలనో, ఎంతైతే మనకు రావాలనో ఆ లెక్క ప్రకారం తీసుకోవాలి. అది రాజ్యాంగంలో కూడా ఉంది, ఖచ్చితంగా అన్ని పార్టీలు వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. రాజ్యాధికారం కోసం కొట్లాడే దిశగా బీసీలంతా కూడా అడుగులు వేయాలని, ఏవేవైతే కుట్రలు జరుగుతా ఉన్నాయో వెనక్కి తిప్పి కొట్టే కుట్రలు, లేకపోతే ఇందులో బీసీలో ఉన్నటువంటి నాయకులనే కొంతమంది వెనక్కి నెట్టేటటువంటి కుట్రలు కూడా కొన్ని జరుగుతాయి. ఎందుకంటే కీలకమైనటువంటి ఒక ఉద్యమం జరిగేటప్పుడు, ఒక నినాదం ముందుకు పోయేటప్పుడు వెనక్కి నెట్టేటోళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి సో ఇప్పుడు సరైనటువంటి సమయం అయితే వచ్చింది కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు బీసీ నినాదం గట్టిగా బలపడుతుంది కాబట్టి రాజ్యాధికారం దిశగా వెళ్ళి, ప్రధానంగా మళ్ళొకసారి చెప్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంతా కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం.